Hi everyone, welcome back to our channel. 10th class quadratic equations chapter నుండి exercise 5.1 లో ఫస్ట్ బిట్ చూద్దాం. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇక్కడ మనకి 8 క్వశ్చన్స్ ఇచ్చాడు కదా. ఫస్ట్ బిట్లో ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయా కాదా అనేది మనం చెక్ చేయాలి. వాటిని సింప్లిఫై చేసి చెక్ చేయాలి. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలంటే డిగ్రీ 2 ఉండాలి. డిగ్రీ మీన్స్ పవర్, హైయెస్ట్ పవర్ ఇన్ ద ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి హైయెస్ట్ పవర్ అనేది 2 ఉంటే అప్పుడు ఆ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఫస్ట్ వన్, ఎక్స్ ప్లస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2తో ఇవి రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 ఇంటూ 3 6. ఇప్పుడు ఇక్కడ ఈ 2x మైనస్ 6 అనేటివి లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తే ఏమవుతాయి, ఎక్స్ స్క్వేర్ ఇది యాజ్ టీజ్గా ఉంటుంది ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 2x. ఈ 2x అనేది ఇక్కడ లెఫ్ట్కి షిఫ్ట్ అయితే మైనస్ 2x అవుతుంది. మైనస్ 6 లెఫ్ట్కి షిఫ్ట్ అయితే ప్లస్ 6 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ షిఫ్ట్ అయిపోయాయి కదా, ఇక్కడ ఏమి ఉండవు కాబట్టి 0. ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి డిగ్రీ అనేది 2 ఉంది. హైయెస్ట్ పవర్ ఈ ఈక్వేషన్లో ఎంత 2. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సెకండ్ వన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 ఇంటూ మైనస్ 3x. ఎక్స్ స్క్వేర్ దీన్ని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 2తో దీన్ని మల్టిప్లై చేయాలి. మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నీ లెఫ్ట్కి షిఫ్ట్ చేద్దాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6 ఇక్కడ షిఫ్ట్ అవుతే ప్లస్ 6 ప్లస్ 2x ఇక్కడ షిఫ్ట్ అవుతే మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే ఈ టర్మ్స్ అన్నీ లెఫ్ట్కి షిఫ్ట్ చేసాము, ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి 0. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఒకటే ఉంది కదా, సో ఎక్స్ స్క్వేర్. ఎక్స్ టర్మ్స్ 2 ఉన్నాయి, 2x మైనస్ 2x రెండు నెగిటివ్ ఉంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. అప్పుడు మైనస్ 4x అవుతుంది ప్లస్ కాన్స్టెంట్ 6 ఉంది ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్లో కూడా మనకి డిగ్రీ అనేది 2 ఉంది, పవర్ అనేది హైయెస్ట్ పవర్ 2 ఉంది. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ రాయండి, దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది కూడా దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. థర్డ్ వన్, ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇవి రెండింటిని ఇంటూ చేయాలి. ఫస్ట్ ఈ టర్మ్తో ఇవి రెండు మల్టిప్లై చేయాలి, తర్వాత ఈ టర్మ్తో మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మళ్ళీ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ప్లస్ ఉంది కదా ఇక్కడ, సో ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x మైనస్ 2 ఇంటూ ప్లస్ 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ 1 2. అలాగే ఇవి రెండు కూడా మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ టర్మ్తో ఇవి రెండు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 3x. నెక్స్ట్ ఈ మైనస్ 1తో ఇవి రెండు మల్టిప్లై చేయాలి. మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ 3. ఇప్పుడు ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2x మైనస్ 2. ఇప్పుడు ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఇటు వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ఇక్కడ వస్తే మైనస్ 3x మైనస్ ఎక్స్ ఇక్కడ వస్తే ప్లస్ ఎక్స్ మైనస్ 3 ఇక్కడ వస్తే ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ అని అర్థం. సో ప్లస్ మైనస్ క్యాన్సల్. ఎక్స్ టర్మ్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2x అవుతుంది. ప్లస్ 2x ఈ మైనస్ 2x క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఎక్స్ 2x మైనస్ 2x క్యాన్సిల్. ఇక్కడ మైనస్ 3x మిగిలింది అవునా, మైనస్ 3x. కాన్స్టెంట్ టర్మ్స్ ఏం మిగిలాయి? మైనస్ 2 ప్లస్ 3. మైనస్ ప్లస్ ఉంటే సబ్స్ట్రాక్షన్ చేయాలి, పెద్దదానికి ఏ సింబల్ ఉంటే అది పెట్టాలి. మైనస్ 2 ప్లస్ 3 అంటే తీసేస్తే ఏమవుతుంది? 1 ఉంటుంది. ప్లస్ మైనస్ అంటే ప్లస్, ఎందుకంటే 3 పెద్దది, 3కి ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్లో మనకి డిగ్రీ 2 ఉందా? లేదు. డిగ్రీ 1. ఎక్స్కి ఏం లేదు పవర్ అంటే 1 అని అర్థం. సో డిగ్రీ 1 కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ quadratic equation. And next fourth one, x minus 3 2x plus 1 is equals to x into x plus 5. ఓకే, ఇది ఫోర్త్ వన్. దీన్ని ఎలా చేయాలంటే మళ్ళీ ఈ టర్మ్తో ఇవి రెండు మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ప్లస్ ఉందిగా ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ మైనస్ 3 ఇంటూ 2x మైనస్ 3 ఇంటూ 2 6 మైనస్ ఇక్కడ ఏం లేదంటే ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ 2 6 ఎక్స్ ఉందిగా ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ 1 3. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 5 ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నీ ఏం చేయాలి? ఇక్కడ షిఫ్ట్ చేయాలి. 2x స్క్వేర్ ఇది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ మైనస్ 6x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, ఇటు షిఫ్ట్ చేయాలి కదా. ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇటు వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఇక్కడ వస్తే మైనస్ 5x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 1x స్క్వేర్ కదా. ఈ 2x స్క్వేర్లో నుంచి మైనస్ 1x స్క్వేర్ తీసేస్తే ఇంకొక ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టర్మ్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 6x ప్లస్ 1x కదా, ఇది 1x మైనస్ 6x మైనస్ 6xలో నుంచి 1x తీసేస్తే మైనస్ 5x అవుతుంది. మైనస్ 5x ఇక్కడ ఇంకో మైనస్ 5x ఇది మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ఏమవుతుంది? మైనస్ మైనస్ ఉంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 5 ప్లస్ 5 10 మైనస్ 10 ఎందుకంటే రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 10x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ డిగ్రీ 2 ఉంది. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. 2x మైనస్ 1 x minus 3 is equals to x plus 5 into x minus 1. ఓకే, మళ్ళీ ఇవి రెండింటిని మల్టిప్లై చేయాలి, 2xతో ఇది మల్టిప్లై చేయాలి. 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్ 2 ఇంటూ 3 6 మైనస్ ఉందిగా మైనస్ 6x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 3 3 ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఎక్స్తో మళ్ళీ బ్రాకెట్లో ఉన్నది మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉందిగా మైనస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ 5x ప్లస్ 5x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఇంటూ 1 5. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ షిఫ్ట్ చేయాలి. 2x స్క్వేర్ ఇది యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. మైనస్ 6x మైనస్ ఎక్స్ ప్లస్ 3 ఇది మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ షిఫ్ట్ అవుతుంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అనేది ప్లస్ ఎక్స్ అవుతుంది. ప్లస్ 5x మైనస్ 5x అవుతుంది. మైనస్ 5 ప్లస్ 5 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ 2x స్క్వేర్ మైనస్ 1x స్క్వేర్ 1x స్క్వేర్ ఉంటుంది. ఎక్స్ టర్మ్స్ మైనస్ 6x మైనస్ ఎక్స్ మైనస్ మైనస్ అంటే యాడ్ చేయాలి కదా 6 1 7x అవుతుంది. మైనస్ 7x ఇక్కడ ఇంకో 5x ఉంది 5x ఓకే ఇంకో ప్లస్ ఎక్స్ నెక్స్ట్ ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ మళ్ళీ ఇక్కడ చూడండి మైనస్ 7x మైనస్ 5x మైనస్ మైనస్ ఉంటే యాడ్ చేయాలి కదా అప్పుడు 7కి 5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 12 మైనస్ 12x మైనస్ 12x ప్లస్ ఎక్స్ మైనస్ ప్లస్ ఉంటే సబ్స్ట్రాక్షన్ చేయాలి. మైనస్ 12xలో నుంచి 1x తీసేస్తే మైనస్ 11x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ డిగ్రీ 2 ఉంది. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇది ఆల్రెడీ ఈక్వేషన్ ఉంది కదా దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ ఏ అంటే ఎక్స్ బి అంటే మళ్ళీ 2 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 4 ఇంటూ ఎక్స్ 4x మైనస్ 4x ప్లస్ 2 స్క్వేర్ మీన్స్ 4. ఇప్పుడు ఇవన్నీ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ లెఫ్ట్కి షిఫ్ట్ అవుతే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x లెఫ్ట్కి షిఫ్ట్ అవుతే ప్లస్ ఎక్స్ ప్లస్ 4x ప్లస్ 4 ఇక్కడ షిఫ్ట్ అవుతే మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ ప్లస్ 3x ప్లస్ 4x 7x ప్లస్ 7x ప్లస్ 1 మైనస్ 4 మైనస్ 3 మైనస్ 4లో నుంచి 1 తీసేస్తే మైనస్ 3 ఎందుకంటే పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ డిగ్రీ అనేది 1 సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ సెవెంత్ వన్ ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ అనేది ఏ ఫామ్లో ఉంది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేయాలంటే మనకి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3b స్క్వేర్ ఏ ప్లస్ బి క్యూబ్. సో ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది ఏ క్యూబ్ కదా ఫస్ట్ ఏ క్యూబ్ అంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి 3a స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ బి అంటే ఇక్కడ 2 ప్లస్ 3b స్క్వేర్ ఏ బి స్క్వేర్ మీన్స్ ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఎక్స్ ప్లస్ బి క్యూబ్ మీన్స్ 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ చేయాలి 2 ఇంటూ ఎక్స్ ఇంటూ
ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 1. బేసెస్ సేమ్గా ఉండి మిడిల్లో ఇంటూ ఉంటే పవర్స్ని యాడ్ చేయాలి. అప్పుడు ఎక్స్ పవర్ 1 ఎక్స్ పవర్ 2 ఇంటూ చేస్తే ఎక్స్ క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ 2 ఇంటూ 2x ఇంటూ -1 -2x అవుతుంది. ఈ రైట్ సైడ్ ఉన్నవి లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేద్దాం. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 2 6 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 పవర్ 2 స్క్వేర్ మీన్స్ 4 3 ఇంటూ 4 అంటే 12x ప్లస్ 2 క్యూబ్ మీన్స్ 8. ఈ ప్లస్ 2x క్యూబ్ ఇటు వస్తే -2x క్యూబ్ -2x ఇటు వస్తే +2x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ క్యూబ్ టర్మ్స్ ఎక్స్ క్యూబ్ -2x క్యూబ్ అంటే 1x క్యూబ్ని -2x క్యూబ్లో నుంచి తీసేస్తే -1x క్యూబ్ వస్తుంది. -2 అనేది పెద్దది, ఇక్కడ +1 అనేది చిన్నది. సో పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసేస్తే ఎక్స్ క్యూబ్ వస్తుంది. 6x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఒకటే ఉంది. సో 6x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 2x ప్లస్ 12 ప్లస్ 2 ప్లస్ 14x. నెక్స్ట్ ప్లస్ 8 కాన్స్టెంట్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్లో మనకి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది 3. హైయెస్ట్ పవర్ ఉన్నది మనకి డిగ్రీ అవుతుంది. సో డిగ్రీ అనేది 3 ఉంది. దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్.